సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 ఫిబ్రవరి నెల మాస ఫలితాలు. ఈ ఫిబ్రవరి నెలలో 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి 2026 ఈ ఫిబ్రవరి మాసంలో సూర్య భగవానుడు ఈ నెల 12 వరకు కూడా దశమ భావములో అనగా మకర రాశిలో సంచరిస్తాడు. ఆ తర్వాత ఆయన లాభభావంలో కుంభరాశిలోనికి ప్రవేశిస్తాడు. అంటే ఈ రకంగా ఈ ఫిబ్రవరి మాసమంతా కూడా సూర్య భగవానుడు దశమ లాభభావాల్లో సంచరించడం వల్ల అధికారుల అండదండలు, ప్రభుత్వపరమైనటువంటి కార్యక్రమాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి నుంచి కూడా ఆశీస్సులు అందుకుంటారు. జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా మకర రాశిలోనే అనగా 10వ భావములోనే ఆయన సంచారం కొనసాగించడం వల్ల భూవాహన సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో గట్టి పోటీని ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా లాభములో కుంభరాశిలో సంచరించడం వల్ల జనసాకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో విజయాలు, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి అనుకూలంగా ఉంది. ద్వితీయ షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా లాభములో కుంభరాశిలో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. ఇక లాభంలో కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు ఎప్పటి నుంచో. ఈ నెలలో ఆయన యథాలాపంగానే లాభస్థానంలో సంచరించడం వల్ల మీరు ఆలోచనల కార్యరూపం దాలుస్తుంది. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటున్నాయి. అయితే 2026 ఫిబ్రవరి మాసంలో మేషరాశి వారికి సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, రాహువు అనుకూలంగా సంచరిస్తూ 60% సుఫలితాలను అందిస్తున్నారు. భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు తృతీయములో మిథున రాశిలో సంచరించడం వల్ల విద్యా సంబంధమైన విషయాలు కాస్త ఇబ్బందిగా మారుతాయి. పనిభారం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు వ్యయములో మీనరాశిలో సంచరించడం వల్ల ఏలినాటి శని దోషం ఉంది. పనిభారం పెరుగుతుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. పంచమంలో సింహరాశిలో కేతువు సంచరించడం వల్ల ఒక్క విషయంలో మీ ఆలోచనలు నిరాశని కలిగిస్తాయి. మరి 2026 ఫిబ్రవరి మాసంలో తప్పనిసరిగా మేషరాశి వారు నిత్య గణపతి ఆరాధన చేయండి. శనివారం రోజు శనేశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి. గురువారం రోజు దక్షిణామూర్తిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. 2026 ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ వృషభ రాశి వారికి కూడా 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 60 నుంచి 65% సుఫలితాలను అందిస్తున్నాయి. చతుర్థాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఫిబ్రవరి నెల 12వ తర్వాత దశమ భావంలోనికి కుంభరాశిలోనికి ప్రవేశించడం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతోషకరంగా పనిచేస్తారు. తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా దశమంలో కుంభరాశిలో సంచరించడం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థికంగా కూడా బలపడతారు. అష్టమ లాభాధిపతి అయినటువంటి గురువు ద్వితీయ భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. అనుకోకుండా నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. భాగ్య దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు మీనములో లాభములో సంచరించడం వల్ల పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. దశమంలో కుంభరాశిలో రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా ముందుకు సాగుతాయి. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. 2026 ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారికి రవి, బుధుడు, గురువు, శని, రాహువు 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుఫలితాలని, లాభాలని, అవకాశాలని అందిస్తున్నాయి. ఇక సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా భాగ్య దశమ భావాల్లో అనగా మకర కుంభరాశుల్లో సంచరించడం వల్ల మీ ఆలోచనలో కలిసి రాదు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, పనిభారం పెరుగుతుంది. వాహన సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా దశమంలో కుంభరాశిలో ఉండడం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, పొట్టి ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. చతుర్థంలో సింహరాశిలో కేతువు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి ఒక నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. కొన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు కూడా ఎదురవుతాయి. మరి 2026 ఫిబ్రవరి మాసంలో ఈ వృషభ రాశి వారు తప్పనిసరిగా ఈ ప్రతికూల గ్రహాలకు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఈ చతుర్థంలో కేతు సంచారం వల్ల నిత్య గణపతి ఆరాధన, గణేశాష్టకం చదువుకోవడం, ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల ఈ కేతు దోషం నుంచి బయటపడతారు. దశమ శుక్రదోషం ఉంది కనుక మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. కనకదార స్తోత్రం చదువుకోండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. అలసందలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. ఇక భాగ్య దశమ భావాల్లో కుజుడు సంచరిస్తున్నాడు. ఈ కుజదోషం నుంచి బయటపడడానికి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్ర కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల
మీరు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. అట్లా కంటిన్యూగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను సార్. 2026 ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మిథున రాశి వారికి కూడా 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 60 నుంచి 65% సుఫలితాలు అందిస్తున్నాయి. తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఫిబ్రవరి నెల 12 నుంచి భాగ్యములో అనగా కుంభరాశిలో సంచరించడం వల్ల అష్టమ రవిదోషం నుంచి బయటపడతారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. వ్యాపార అభివృద్ధి, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు జన్మరాశిలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఎప్పటి నుంచో. ఈ ఫిబ్రవరి మాసంలో కూడా ఆయన సంచారం అలాగే ఉండడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు. పంచమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా కుంభరాశిలో భాగ్యంలో సంచరించడం వల్ల మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొంటారు. దశమంలో మీనరాశిలో శని సంచరిస్తున్నాడు. అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి ఈ శని భగవానుడు వల్ల పనివారి సహకారం బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. తృతీయంలో సింహరాశిలో కేతువు సంచరించడం వల్ల జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. మరి 2026 ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారికి సూర్యుడు, గురువు, శుక్రుడు, శని, కేతువు 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా సుఫలితాలని, లాభాలను అందిస్తున్నాయి. షష్టమ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా అష్టమంలో మకర రాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. భూవాహన సమస్యలు, దుబారా ఖర్చులు, ఆర్థిక సమస్యలు, అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా భాగ్యములో కుంభరాశిలో ఉండడం వల్ల మీ ఆలోచనలో కలిసి రాదు. కుటుంబంలో అసౌకర్యాలు, ఆర్థిక సమస్యలు, అశాంతిని కలిగించే సంఘటనలు జరుగుతాయి. భాగ్యములో కుంభరాశిలో రాహు సంచారం పూర్తిగా దుబారా ఖర్చులని, దుబారా వ్యవహారాలని, దుబారా మనసుతో కలిసి పనిచేసే విధానాన్ని, విదేశీ వ్యవహారాలను ప్రతికూలంగా మార్చే పరిస్థితిని మీకు ఇచ్చేటువంటి వాతావరణం ఉంది. మరి 2026 ఫిబ్రవరి మాసంలో తప్పనిసరిగా మిథున రాశి వారు ఈ కుజుడికి, బుధుడికి, రాహుకి పరిహారాలు చేసుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది. భాగ్య రాహు దోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వరి అమ్మవారిని కానీ, కనకదుర్గాదేవిని కానీ దర్శించండి. ఎర్రటి పూలమాలను అమ్మవారికి సమర్పించండి. ఇక భాగ్య బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకులమాలను సమర్పించి శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోండి. అష్టమ కుజదోషం నుంచి బయటపడడానికి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించండి. ప్రతిరోజు సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్ర కందిపప్పు కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయడం వల్ల మిథున రాశి వారి ఫిబ్రవరి మాసంలో మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. 2026 ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కర్కాటక రాశి వారికి 2026 ఫిబ్రవరి మాసంలో 3 గ్రహాలు ప్రధానంగా మంచి ఫలితాలని, లాభాలని, అవకాశాలను అందిస్తున్నాయి. 5 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. అనగా 40 నుంచి 50% సుఫలితాలని కర్కాటక రాశి వారు ఈ మాసంలో అందుకుంటారు. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఈ ఫిబ్రవరి నెలంతా కూడా అష్టమంలో కుంభరాశిలో సంచరించడం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు. జన సహకారం బాగుంటుంది. నూతన అవకాశాలు అందుకుంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి మీకు అనుకూలంగా ఉంది. చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా అష్టమంలో కుంభరాశిలో సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భాగ్యంలో మీనరాశిలో సంచరించడం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. వ్యాపార భాగస్వాముల సహకారం బాగుంటుంది. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు. మరి 2026 ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వారికి బుధుడు, శుక్రుడు, శని అనుకూలంగా సంచరిస్తూ మంచి ఫలితాలను అందిస్తున్నారు. ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా సప్తమ, అష్టమ భావాల్లో అనగా మకర, కుంభరాశుల్లో సంచరించడం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలకు అవకాశం ఉంది. మీ మాటల వల్ల కూడా సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు కనిపిస్తుంది. పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు సప్తమ, అష్టమ భావాల్లో అనగా మకర, కుంభరాశుల్లో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. భూ సమస్యలు, వాహన సమస్యలు, కొన్ని వివాదాలు, జనాలతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే వారికి ఎక్కువ నష్టాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు వ్యయములో మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక విద్యా సంబంధమైన విషయాల్లో ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. పోటీ ప్రపంచంలో కాస్త మీరు వెనకడుగు వేస్తారు. పనిభారం పెరుగుతుంది. ఖర్చులు పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది. అష్టమంలో కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. మోసపూరితమైన వ్యక్తుల చేతుల్లో మీరు మోసపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ద్వితీయంలో సింహరాశిలో కేతువు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి నిరాశ, అశాంతికి గురవుతారు. మీ మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉంది. మరి 2026 ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వారు తప్పనిసరిగా సూర్యుడికి, కుజుడికి, గురువుకు, రాహువుకు, కేతువుకు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అవసరం కనిపిస్తోంది. ద్వితీయ కేతు దోషం నుంచి బయటపడడానికి, అష్టమ రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. వ్యయంలో గురువు సంచరిస్తున్నాడు కనుక రాఘవేంద్ర స్వామి దర్శనం, రాఘవేంద్ర స్వామి చరిత్ర పారాయణం చేయండి. అష్టమ కుజదోషం ఉంది. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి.
అష్టమ రవిదోషం నుంచి బయటపడడానికి సూర్య ఆరాధన చేయండి, సూర్య నమస్కారం చేయండి. గోధుమలను కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయడం వల్ల ఈ కర్కాటక రాశి వారు మరింతగా మంచి ఫలితాలను ఈ ఫిబ్రవరి మాసంలో అందుకోగలుగుతారు. 2026 ఫిబ్రవరి మాసంలో సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ సింహరాశి వారికి 50% సుఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది ఈ 2026 ఫిబ్రవరి మాసం. జన్మరాశ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ ఫిబ్రవరి నెల 12 వరకు కూడా షష్టమంలో అనగా మకర రాశిలో సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని మంచి లాభాలను, విజయాలను, ఫలితాలను అందుకుంటారు. అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు సింహరాశి వారు. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ ఫిబ్రవరి నెల 23 వరకు కూడా షష్టమ భావంలో మకర రాశిలో ఉండడం వల్ల కుటుంబపరమైనటువంటి మంచి సౌఖ్యాన్ని అందుకుంటారు. భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. కొన్ని వివాదాలు కూడా పరిష్కరించుకుంటారు. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు సప్తమ భావంలో కుంభరాశిలో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు లాభములో మిథున రాశిలో ఎప్పటి నుంచో సంచరిస్తున్నాడు. ఈ ఫిబ్రవరి మాసంలో కూడా ఆయన సంచారం అలాగే ఉంటుంది. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. ఆత్మీయులతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. 2026 ఫిబ్రవరి మాసంలో సింహరాశి వారికి సూర్యుడు, కుజుడు, బుధుడు, గురువు సానుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలని, అవకాశాలని అందిస్తున్నారు. తృతీయ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా సప్తమ భావంలో కుంభరాశిలో సంచరించడం వల్ల స్త్రీజన సహకారం పూర్తిగా లోపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. ఆత్మీయులతో కలిసి ఇబ్బందులు అనగా కలహాలకి, అభిప్రాయ భేదాలకి అవకాశం ఉంది. షష్టమ సప్తమాధిపతి అయినటువంటి శని అష్టమంలో మీనరాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. జన్మరాశిలో సింహరాశిలో కేతువు నిరాశను కలిగిస్తాడు. సప్తమ భావంలో కుంభరాశిలో రాహువు ఎదుటివారి యొక్క అంచనాలు మీ విషయంలో అధికమవుతాయి. మీరు ఆశించినటువంటి కార్యక్రమాలను మీరు ప్రారంభించినప్పటికీ ఎదుటివారు ఆశించిన కార్యక్రమాల్లో మీరు నిరాశన, అశాంతికి గురి అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి 2026 ఫిబ్రవరి మాసంలో సింహరాశి వారు తప్పనిసరిగా శుక్రుడికి, శనికి, రాహుకేతువులకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది. సప్తమ రాహు దోషం నుంచి బయటపడడానికి, జన్మరాశిలో కేతు దోషం నుంచి బయటపడడానికి వాయులింగేశ్వర క్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి ఆ ఆలయంలో అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ రాహుకేతు దోషం నుంచి మీరు బయటపడతారు. అష్టంలో శని దోషం ఉంది కనుక శనేశ్వర దర్శనం లేకపోతే శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించండి. ఈ రకంగా చేయడం వల్ల అష్టమ శని దోషం నుంచి మీరు బయటపడతారు. సప్తమ శుక్రదోషం ఉంది. స్త్రీలతో మనస్పర్ధలకు అవకాశం ఉంది కనుక శుక్రవారం రోజు మహాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్ళి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి. ప్రతినిత్యం కనకదార స్తోత్రం చదువుకోండి. అలసందలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా ఇవ్వడం వల్ల ఈ సింహరాశి వారికి 2026 ఫిబ్రవరి మాసంలో మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. 2026 ఫిబ్రవరి మాసంలో కన్యారాశి వారి యొక్క మాస ఫలితాలు. కన్యారాశి వారికి 50% శుభఫలితాలకి, 50% ప్రతికూల ఫలితాలకి అవకాశం ఉంది ఈ ఫిబ్రవరి మాసం. వ్యయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఫిబ్రవరి నెల 12 తర్వాత షష్టమంలో కుంభరాశిలోనికి ప్రవేశించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. ప్రభుత్వం నుంచి, అధికారుల నుంచి పూర్తి సహకారాన్ని అందుకుంటారు. మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, తండ్రి నుంచి ఆస్తిపాస్తులను దక్కించుకుంటారు. జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా షష్టమంలో కుంభరాశిలో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీదినటువంటి శైలిలో విజయాలను చేజిక్కించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. షష్టమంలో కుంభరాశిలో రాహు సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. ధైర్యంగా చాలా కార్యక్రమాలు చేస్తారు. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన కార్యక్రమాలు కానీ లాభదాయకంగా ఉంటాయి. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు దశమంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఈ ఫిబ్రవరి మాసంలో కూడా ఆయన సంచారం అలాగే ఉంటుంది. 50% గురుబలం మీకుంది. కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు. మరి 2026 ఫిబ్రవరి మాసంలో కన్యారాశి వారికి సూర్యుడు, బుధుడు, రాహువు, గురువు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభఫలితాలను అందిస్తున్నాయి. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా పంచమంలో మకర రాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. జన సహకార లోపం కనిపిస్తుంది. భూవాహన సమస్యలు, ఆర్థిక సమస్యలు, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకి అవకాశం ఉంది. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా షష్టమంలో కుంభరాశిలో సంచరించడం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, మీ మాటల వల్ల ఇబ్బందులు, కలహాలు రావడానికి అవకాశం ఉంటుంది. పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేసేటువంటి పరిస్థితి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు సప్తమంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో మనస్పర్ధలు వస్తాయి. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది.
వ్యయములో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ అశాంతి మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి 2026 ఫిబ్రవరి మాసంలో ఈ కన్యా రాశి వారు తప్పనిసరిగా కుజునికి, శుక్రునికి, శనికి, కేతువుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. వ్యయములో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన, గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించండి. సప్తమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకుల పూజను నిర్వర్తించండి. నిత్యం సుందరకాండ పారాయణం చేయండి. షష్టమ శుక్రదోషం నుంచి బయటపడడానికి మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. మహాలక్ష్మి దేవిని సందర్శించండి. పంచమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకం చేయండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల ఈ కన్యా రాశి వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. 2026 ఫిబ్రవరి మాసంలో తులారాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ తులారాశి వారికి 50 నుంచి 50% సుఫలితాలకు అవకాశం ఉంది. ఈ మాసం తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు భాగ్యములో మిథున రాశిలో సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. పెద్దల సహకారం బాగుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు, నూతన అవకాశాలు అందుకుంటారు. విద్యార్థులు మంచి ఫలితాలు అందుకుంటారు. జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా పంచమములో కుంభరాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. స్త్రీజన సహకారం బాగా ఉంటుంది. కుటుంబం కోసం నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు షష్టములో మీనరాశిలో సంచరిస్తున్నాడు. కుటుంబ కార్యక్రమాలంతా కూడా సజావుగా సాగుతాయి. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానంతో సత్సంబంధాలు ఏర్పడతాయి. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. లాభములో సింహరాశిలో కేతువు సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. 2026 ఫిబ్రవరి మాసంలో తులారాశి వారికి గురువు, శుక్రుడు, శని, కేతువు 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ మంచి ఫలితాలను అందిస్తున్నాయి. లాభాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా చతుర్థ పంచమ భావాల్లో అనగా మకర, కుంభరాశుల్లో సంచరించడం వల్ల కొంతమంది అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో కూడా అశాంతిని కలిగించేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి. ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా చతుర్థంలో మకర రాశిలో సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, జనాలతో కానీ మనస్పర్ధలకు అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఇబ్బందులు వచ్చే వాతావరణం ఉంది. భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా పంచమంలో కుంభరాశిలో సంచరించడం వల్ల ఖర్చులు పెరిగిపోతాయి. ఆర్థికంగా ఇబ్బందిని గురయ్యేటువంటి వాతావరణం ఉంటుంది. ఆలోచనలు కలిసి రాదు. వ్యాపార నష్టానికి అవకాశం ఉంది. పంచమంలో కుంభరాశిలో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. సాంప్రదాయ వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయడం వల్ల నిందలు పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరి 2026 ఫిబ్రవరి మాసంలో తులారాశి వారు తప్పనిసరిగా సూర్యుడికి, కుజుడికి, బుధుడికి, రాహువుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది. పంచమ రాహు దోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. పంచమ బుధ దోషం నుంచి బయటపడడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం, తులసి ఆకుల మాలను సమర్పించండి. విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. చతుర్థ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. పంచమ రవిదోషం నుంచి బయటపడడానికి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను 2026 ఫిబ్రవరి మాసంలో తులారాశి వారు అందుకుంటారు. 2026 ఫిబ్రవరి మాసంలో వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ వృశ్చిక రాశి వారికి 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 60 నుంచి 70% సుఫలితాలకు అవకాశం ఉంది. 2026 ఫిబ్రవరి మాసంలో వృశ్చిక రాశి వారికి దశమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఫిబ్రవరి నెల 12 వరకు తృతీయ భావంలో మకర రాశిలో సంచరించడం వల్ల జన సహకారంతో పాటు రాజకీయ నాయకుల సహకారం కానీ, అధికారుల సహకారం కానీ మీకు పుష్కలంగా లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయాన్ని కూడా అందుకుంటారు. జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా తృతీయములో మకర రాశిలో సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. భూవాహన లాభాలకు అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి ఎక్కువ లాభాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అష్టమ లాభాధిపతి అయినటువంటి బుధుడు చతుర్థములో కుంభరాశిలో సంచరించడం వల్ల అనుకోకుండా నూతన వ్యాపారం కానీ, నూతన అవకాశాలు కానీ, నూతన ఆదాయం కానీ అందుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా చతుర్థములో కుంభరాశిలో సంచరించడం వల్ల స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. దశమంలో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నిరాడంబరంగా పనిచేస్తారు. నీతిగా పనిచేస్తారు. త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మీ పనితనానికి, మీ కష్టానికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. 2026 ఫిబ్రవరి మాసంలో వృశ్చిక రాశి వారికి సూర్య భగవానుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, కేతువు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుఫలితాలు అందిస్తున్నాయి. ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు అష్టమంలో మిథున రాశిలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, ఆత్మీయులతో మనస్పర్ధలు, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని భగవానుడు పంచమంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఆలోచనలు కలిసి రాదు. పనివారి సహకార లోపం కనిపిస్తుంది.
కుటుంబంలో అశాంతి కూడా అవకాశం ఉంది. చతుర్థంలో కుంభరాశిలో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వెంటాడే పరిస్థితి కనిపిస్తుంది. మరి 2026 ఫిబ్రవరి మాసంలో తప్పనిసరిగా ఈ వృశ్చిక రాశి వారు గురువుకి, శనివికి, రాహువుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. చతుర్థ రాహు దోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వరమ్మ వారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేయండి. పంచమ శని దోషం నుంచి బయటపడడానికి శివపార్వతులను దర్శించి బిల్వాష్టకం చదువుకోండి. అష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, శనగలు కానీ పశువు అన్న పన్నును కానీ గురువులకు ఇచ్చి వారి పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల 2026 ఫిబ్రవరి మాసంలో వృశ్చిక రాశి వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. 2026 ఫిబ్రవరి మాసంలో ధనుస్సు రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ ధనుసు రాశి వారికి 50% శుభఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. ఈ ఫిబ్రవరి మాసం 2026 ఫిబ్రవరి మాసంలో ధనుసు రాశి వారికి భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ ఫిబ్రవరి నెల 12 తర్వాత తృతీయంలోనికి కుంభరాశిలోనికి రావడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. జన్మ రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు సప్తమములో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులు మంచి ఫలితాలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు, జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ సత్సంబంధాలు ఏర్పడతాయి. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసి సంతోషించే పరిస్థితి కూడా ఈ గురువు మీకు అందిస్తాడు. షష్టమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా తృతీయంలో కుంభరాశిలో సంచరించడం వల్ల స్త్రీజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాలను సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. తృతీయంలో కుంభరాశిలో రాహువు సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ సానుకూలంగా ముందుకు సాగుతాయి. మరి 2026 ఫిబ్రవరి మాసంలో ధనుసు రాశి వారికి సూర్యుడు, గురువు, శుక్రుడు, రాహువు అనుకూలంగా సంచరిస్తూ 50% శుభఫలితాలను అందిస్తున్నాయి. పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా ద్వితీయంలో మకర రాశిలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, ఆత్మీయులతో మనస్పర్ధలు, సంతానం విషయంలో అభిప్రాయ భేదాలు, భూవాహన సమస్యలు కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా తృతీయ భావంలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు. జన సహకార లోపం కనిపిస్తుంది. వ్యాపార నష్టం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పని భారం పెరుగుతుంది. సమాజంలో నిందలు పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు చతుర్థములో మీనరాశిలో ఉన్నాడు. అర్ధాష్టమ శని దోషం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, పనివారి సహకార లోపం, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. భాగ్యములో సింహరాశిలో కేతువు సంచరించడం వల్ల తల్లిదండ్రులకి అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. మరి 2026 ఫిబ్రవరి మాసంలో తప్పనిసరిగా ధనుసు రాశి వారు కుజునికి, బుధునికి, శనికి, కేతువుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది. భాగ్య కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన, గణేశాష్టకం చదువుకోండి. గరికమాలను గణపతికి సమర్పించండి. అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామికి శనివారం రోజు తమలపాకుల పూజ నిర్వర్తించండి. సుందరకాండ పారాయణం చేయండి. తృతీయ బుధదోషం నుంచి బయటపడడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని బుధవారం రోజు దర్శించండి. తులసి ఆకుల మాలను సమర్పించండి. శ్రీరామరక్ష స్తోత్రం కానీ, విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ చదువుకోండి. ద్వితీయ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను ఈ ధనుసు రాశి వారు 2026 ఫిబ్రవరి మాసంలో అందుకోగలరు. 2026 ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మకర రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో 40 నుంచి 40% శుభఫలితాలకు అవకాశం ఉంది. షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు ఈ ఫిబ్రవరి నెలంతా కూడా ద్వితీయ భావంలో కుంభరాశిలో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. పోటీ ప్రపంచంలో మెదినటువంటి శైలిలో నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా ద్వితీయంలో కుంభరాశిలో సంచరించడం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ మాట కూడా విలువ పెరుగుతుంది. ఆర్థికంగా కూడా బలపడతారు. జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు తృతీయంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారం బాగుంటుంది. ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. మరి 2026 ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారికి బుధుడు, శుక్రుడు, శని అనుకూలంగా సంచరిస్తూ 40 నుంచి 50% శుభఫలితాలకు అవకాశం ఉంది. అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెల జన్మరాశిలోను, ద్వితీయంలోను అనగా మకర, కుంభరాశిలో సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, అధికారులతో అభిప్రాయ భేదాలు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా జన్మరాశిలో మకర రాశిలో ఉండడం వల్ల కుటుంబంలో అశాంతి, భూవాహన నష్టాలు, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు షష్టమంలో మిథున రాశిలో సంచరించడం వల్ల పెద్దల సహకార లోపం, విద్యారంగంలో పనిచేసే వారికి అధిక కష్టం, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. ద్వితీయంలో కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు.
మీ మాటల వల్ల అపార్థాలు, దుబారా ఖర్చులు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. అష్టమంలో సింహరాశిలో కేతువు సంచరించడం వల్ల అశాంతి, నిరాశ, ఆటంకాలు ఏర్పడతాయి. మరి 2026 ఫిబ్రవరి మాసంలో తప్పనిసరిగా మకర రాశి వారు సూర్యుడికి, కుజునికి, గురువుకి, రాహుకేతువులకు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. మరి 2026 ఫిబ్రవరి మాసంలో తప్పనిసరిగా మకర రాశి వారు అష్టమ కేతు దోషం నుంచి బయటపడడానికి, ద్వితీయ రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామి జ్ఞానప్రసూనామ వారిని దర్శించుకుని దక్షిణామూర్తి దర్శనం చేసుకుని ఆ ఆలయంలో నిర్వహించే రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. షష్టం గురుదోషం ఉంది కనుక హయగ్రీవ స్వామి దర్శనం లేక దక్షిణామూర్తి దర్శనం చేసుకోండి. జన్మరాశిలో కుజుడు సంచరిస్తున్నాడు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం చేయండి. ద్వితీయంలో రవిదోషం ఉంది కనుక సూర్యారాధన, సూర్య నమస్కారాసనాలు, సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను మకర రాశి వారు ఈ 2026 ఫిబ్రవరి మాసంలో అందుకోగలుగుతారు. 2026 ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కుంభరాశి వారికి 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. 40 నుంచి 50% శుభఫలితాలకు అవకాశం ఉంది. పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కుంభరాశిలో బుధ సంచారం వల్ల మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. ఆత్మీయులతో కలిసి మీరు ఆర్థికంగా ఎదిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నూతన అవకాశాలు కానీ, వ్యాపారాభివృద్ధి కానీ, ఆర్థికాభివృద్ధి కానీ బాగుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి కూడా అనుకూలంగా ఉంది. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు పంచమంలో మిథున రాశిలో సంచరించడం వల్ల ఆలోచనలు కలిసి వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులు మంచి ఫలితాలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు లాభాలు అందుకుంటారు. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నిరంతర జన్మరాశిలో కుంభరాశిలో సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. సృజన సహకారంతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. మరి 2026 ఫిబ్రవరి మాసంలో ఈ కుంభరాశి వారు బుధుడు, గురువు, శుక్రుడు అనుకూలంగా సంచరించడం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు. సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా వ్యయములోనూ జన్మరాశిలోనూ అనగా మకర కుంభరాశుల్లో సంచరించడం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ, స్థానచలనం కానీ, బదిలీలకు కానీ అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా వ్యయములో మకర రాశిలో సంచరించడం వల్ల ఖర్చులు పెరిగిపోతాయి. జనసహకార లోపం ఉంది. భూ సమస్యలు, వాహన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే వారికి ఎక్కువ నష్టాలు వచ్చే వాతావరణం ఉంది. జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయములో మీనరాశిలో సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, పనివారం పెరుగుతుంది. పనివారి సహకార లోపం కనిపిస్తుంది. కుటుంబంలో కూడా అశాంతికి అవకాశం ఉంది. జన్మరాశిలో కుంభరాశిలో రాహు సంచారం, దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. సప్తములో సింహరాశిలో కేతువు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి విషయాలు కానీ, జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. 2026 ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారు సూర్య భగవానుడికి, కుజునికి, శనికి, రాహుకేతువులకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. మరి 2026 ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారు సప్తములో కేతు దోషం నుంచి బయటపడడానికి, జన్మరాశిలో రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. కనకదుర్గాదేవిని దర్శించండి. గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల ఈ రాహుకేతు దోషం నుంచి మీరు బయటపడవచ్చు. ద్వితీయ శని దోషం ఉంది. శనీశ్వర దర్శనం లేకపోతే శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించుకోండి. వ్యయములో కుజదోషం ఉంది కనుక సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం చేయండి. జన్మరాశిలో రవి సంచరిస్తున్నాడు. నిత్యం సూర్యారాధన, సూర్యాష్టకం చదువుకోవడం వల్ల ఈ కుంభరాశి వారు 2026 ఫిబ్రవరి మాసంలో మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. 2026 ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మీనరాశి వారికి 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. 60 నుంచి 60% శుభఫలితాలకు అవకాశం ఉంది. 2026 ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారికి షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ ఫిబ్రవరి నెల 12 వరకు లాభములో మకర రాశిలో సంచరిస్తున్నాడు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. పోటీ పరీక్షల్లో కానీ, ఇంటర్వ్యూల్లో కానీ విజయాలను సాధిస్తారు. నూతన ఆదాయము, అభివృద్ధి కనిపిస్తుంది. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా లాభంలో మకర రాశిలో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు చతుర్థములో మిథున రాశిలో సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారము, పనికి తగినటువంటి గుర్తింపు, విద్యార్థులకు మంచి ఫలితాలు, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు నెలంతా వ్యయములో కుంభరాశిలో ఉండడం వల్ల సృజన సహకారం పుష్కలంగా ఉంటుంది. అనుకోకుండా నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు.
షష్టములో సింహరాశిలో కేతువు సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో గట్టి పోటీని ఎదుర్కొని నిరాడంబరంగానే విజయాలను, లాభాలను, అవకాశాలను చేజిక్కించుకుంటారు. 2026 ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారికి సూర్యుడు, కుజుడు, గురువు, శుక్రుడు, కేతువు ఈ 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 60 నుంచి 60% సుఫలితాలకు అవకాశం ఉంది. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా వ్యయములో సంచరించడం వల్ల కుటుంబంలో అశాంతి, ఖర్చులు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, సమాజంలో అగౌరవము, వ్యాపారపరమైన నష్టాలకు అవకాశం ఉంది. లాభ వ్యయాధిపతి అయినటువంటి శని జన్మరాశిలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. సోమరతనం వల్ల కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యయములో కుంభరాశిలో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తులతో కానీ, అత్యాసపరులైన వ్యక్తులతో కానీ కలిసి మీరు పనిచేసి నష్టపోయేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మరి 2026 ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారు బుధునికి, శనికి, రాహుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది. వ్యయములో రాహు సంచరిస్తున్నాడు కనుక చాముండేశ్వరి అమ్మవారి దర్శనం లేక కనకదుర్గాదేవి దర్శనం చేసుకుని అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. జన్మరాశిలో శని సంచరిస్తున్నాడు. ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణం చేయండి. వయోవృద్ధులకి ఆహార పానీయాలు అందించండి. వ్యయములో బుధ సంచారం ఉంది కనుక సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం చేయండి. తులసి ఆకుల మాలను సమర్పించండి. 2026 ఫిబ్రవరి మాసంలో ఈ 12 రాసుల వారికి కూడా మాస ఫలితాలను చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ సుప్రభాతం ఛానల్ పేర్చుకునేటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.